హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ డింపుల్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అండి. చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లో పాలు తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. మరొక స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయించట్లేనండి. నేను డైరెక్ట్ సేమియానే వేయించుతున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయట్లేను, నేను సింపుల్గా చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే. దాంట్లో నెయ్యి కరిగిన తర్వాత సేమియా వేసి దోరగా వేయించుకోవాలి. నెయ్యిలో సేమియా వేయించడం వల్ల సేమియా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందాక మనం స్టవ్ పైన పక్కన పెట్టుకున్నాం కదండి, పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం వేయించుకున్న సేమియాలోకి ఈ పాలు కొంచెం కొంచెంగా పోసేయండి. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా పోయండి. పిల్లలు ఏమన్నా కావాలమ్మా అని అడిగితే ఇంట్లో ఉన్న వాటితోనే చేసి ఇవ్వచ్చండి. ఇది ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. ఏ ఇంగ్రీడియంట్స్ లేకున్నా పర్వాలేదు, సింపుల్గా చేసేయచ్చు. మనకి కూడా టైం సేవ్ అవుతుంది కదండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని 1-2 నిమిషాల పాటు సేమియా పాలు మంచిగా కలిసి ఉడికేలాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకండి, సిమ్లోనే పెట్టుకోండి. సేమియా పాలు మంచిగా ఉడికిపోయాయండి. చూసారు కదండి, జ్యూసీగా ఎంత బాగుందో. సేమియా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి. ఎక్కువ షుగర్ వేయట్లేను. మీరు కావాలంటే ఎక్కువ షుగర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను తక్కువ వేస్తున్నానండి. మీరు ఇంకా 2 స్పూన్స్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 ఇలాచీ మాత్రమే వేస్తున్నానండి. కొంచెమే చేస్తున్నాను కదా, కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే 1/2 టేబుల్ స్పూను, 1/4 టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. యమ్మీ జ్యూసీ సేమియా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.